నీ ప్రేమ అన్నకుండునా, నీ ప్రేమ చెల్లికుండునా, నీ ప్రేమ అందికుండునా, నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లికుండునా నీ ప్రేమ, నీకుండునా ఈ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, తల్లికుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. ఎంత ప్రేమించరండి. కన్న తల్లి కంటే, సొంత అన్న కంటే, చెల్లి కంటే, అక్క కంటే, బంధువుల కంటే, రక్త సంబంధుల కంటే ఎంతగానో మనల్ని రక్షించాడు, కాపాడాడు, కృప చూపాడు ఆయన. నీ దగ్గర ధనం ఉన్నప్పుడే, అన్నీ ఉన్నప్పుడే అన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా నీతో మాట్లాడతారు, ప్రేమిస్తారు. ఆఖరికి తల్లి అయినా సంపాదించకపోతే ఎందుకు పనికిరాడండి అంటది. కానీ దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, విమోచించాడు, ప్రాణాన్నే పణముగా పెట్టి ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రేమించాడు ఆయన. ఎవరు నిన్ను అంతగా ప్రేమించేది? ఎవరు ఈ భూమి మీద నిన్ను ప్రేమించేవారు లేరు. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడును మాత్రమే నిన్ను ప్రేమించేవాడు. దేవుని స్తోత్రం. అందుకని ఆయన అంటాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. యాకోబు, ఇశ్రాయేలు, నేను విమోచించినటువంటి నా ప్రజలారా, భయపడకు, నేను నీకు తోడై ఉందును. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ సంవత్సరపు ప్రారంభం నుండి ఇంతవరకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. రక్షించాడు, విమోచించాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు గనుక ఆయన సొత్తుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. అందుకని నువ్వు భయపడవలసిన పనేమీ లేదు. ఆయన నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఒకటి ప్రార్థన చేసుకో, ప్రభువా ఈ సంవత్సరం అంతా నాకు తోడై ఉన్నారు, నన్ను కాపాడారు, రక్షించారు, అన్ని విషయాలలో కృప చూపారు. ఇక రాబోయే దినము నాయన మరో సంవత్సరంలోనికి నేను వెళ్ళేటట్లుగా, ప్రవేశించేటట్లుగా ఇదిగో మీరు నాకు తోడై ఉండండి నాయన, నాకు తోడై ఉండి నడిపించండి ప్రభువా అని కోరుకోగలిగితే నిత్యముగా దేవుడు నీకు తోడేండి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. హల్లెలూయా. తూర్పు నుండి పడమటికి, పడమటి నుండి ఉత్తరముకి, దక్షిణముకు, నలు దిశలా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఇదిగో ఆ 2025 సంవత్సరం ప్రారంభం నుండి తోడేని నడిపించిన దేవుడు మరో 2026 సంవత్సరంలో నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించునుగాక, దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన దేవుడు ప్రేమించేవాడండి, ప్రాణం పెట్టిన దేవుడండి. మనం ఆ దేవుడిని నమ్ముకున్నాం. మనకు తోడే ఉండే దేవుడు. అందుకే నీవు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి.
ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, ప్రతి విషయములో నువ్వు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభు నిన్ను కాపాడినందుకు, పోషించినందుకు, సంరక్షించినందుకు నువ్వు ఆయనకి భయపడి ఆయన్ని కొలవగలిగితే, స్తుతించగలిగితే ప్రభు నీకు తోడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక ఇంతటితో ముగించబడింది.